విజయవాడ రైల్వే స్టేషన్ కు బాంబు బెదిరింపు వచ్చింది. రైల్వే స్టేషన్ లో బాంబు పెట్టామని కంట్రోల్ రూమ్ కు ఓ ఆగంతకుడు ఫోన్ చేశాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు రైల్వే స్టేషన్ లో తనిఖీలు చేపట్టారు. జీఆర్పీ సిడబ్ల్యూఎస్ బాంబు స్క్వాడ్ సోదాలు చేసింది. మహారాష్ట్ర లాతూర్ నుంచి కాల్ వచ్చినట్లు నిర్ధారించారు. బెదిరింపు కాల్ చేసిన వ్యక్తి సెల్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాడని తెలిపారు. ఎలాంటి ఆధారాలు లేవన్న పోలీసులు ఫేక్ కాల్ గా గుర్తించారు. బాంబు బెదిరింపుకు సంబంధించి మరింత అప్డేట్స్ అందించేందుకు ప్రతినిధి విజయ్ చంద్రన్ సిద్ధంగా ఉన్నారు. విజయ్, విజయవాడలో బాంబులు పెట్టామని చెప్పేసి కొంతమంది అగంతకులు చేస్తున్న ఫోన్ కాల్స్ తో పోలీసులు ఉరుకులు పరుగులు పెట్టారు. మొదట ఈ బాంబులు పెట్టామని చెప్పేసి ఎక్కడైతే బీసెంట్ రోడ్ లో విపరీతంగా అక్కడ వ్యాపారం ఉంటుంది, జనాలు ఎక్కువగా ఉంటారు, రద్దీగా ఉంటుంది కాబట్టి అక్కడ పెట్టామని చెప్పేసి పొద్దున పోలీస్ కంట్రోల్ కు ఫోన్ చేయడం జరిగింది. దీంతో పోలీసులు అలర్ట్ అయిపోయి ఆ ప్రాంతాన్నంతటిని ఎవరు జనం వెళ్ళకోకుండా చూసి ప్రతి షాప్ ను కూడాను చెక్ చేశారు. ఆ తర్వాత అక్కడ ఎటువంటి బాంబులు పెట్టలేదు అని చెప్పేసి నిర్ధారించుకున్న తర్వాత అక్కడ ఎవరైతే వ్యాపారస్తులు షాపులు తెచ్చుకోవడానికి అనుమతి ఇవ్వడంతో పాటు ఎవరైతే షాపులో కొనుగోలు చేసి వెళ్తారో వారిని కూడా అనుమతించడం జరిగింది. ఆ తర్వాత అగంతకులు విజయవాడ రైల్వే స్టేషన్ లో బాంబులు పెట్టామని మరొకసారి ఫోన్ చేయడంతో పోలీసులు రైల్వే స్టేషన్ దగ్గర ఉరుగుల పరుగుల వెళ్లి అక్కడ ఉన్నటువంటి అన్ని ప్లాట్ఫామ్స్ మీద విస్తృతంగా తనిఖీలు చేయడం జరిగింది. ప్రతి షాప్ ను కూడాను తనిఖీ చేయడంతో పాటు బాంబులను కనిపెట్టేటువంటి ఏవైతే డాల్స్ ఏవైతే ఉన్నట్టు వాటిని కూడా రంగంలో విధించి వాటి ద్వారా కూడా ఎక్కడైనా బాంబుకు సంబంధించినటువంటి ఆనవాళ్లు ఉన్నాయని చెప్పేసి తనిఖీలు చేశారు. అయితే ఎక్కడే కానీ బాంబులు పెట్టినట్లుగా ఏమాత్రము వాళ్ళకు అంటే నిర్ధారణ రాలేదు. ఈ పరిస్థితులలో ఇది ఎక్కడి నుంచి వచ్చిందనే దాని మీద కూడా దృష్టి పెట్టడం జరిగింది. అగంతకుడు హిందీలో మాట్లాడడము తో అయితే నార్త్ ఇండియా నుంచి ఫోన్ చేశారని చెప్పి భావించారు. మహారాష్ట్ర నుంచి ఫోన్ కాల్ వచ్చినట్టుగా నిర్ధారించారు. అయితే ఈ అగంతకుడు ఈ సెల్ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసినట్టుగా గుర్తించడం జరిగింది. అయితే వీళ్ళతో కూడాను అగతాయిలు కావాలని అంటే ఒక భయభ్రాంతులు గురి చేసే ఉద్దేశంతో ఇటువంటి ఫోన్ కాల్ చేస్తున్నారని చెప్పేసి పోలీసులు నిర్ధారణకు రావడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ విజయ్.